సార్ మీరు ఏం చెప్తారు? 9-10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నాయకుతో బీఆర్ఎస్ పార్టీతో సావాసం చేశారు కదా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడప్పుడు అంటారు సావు నోట్ల తలకాయ పెట్టి మన ఆయన తెలంగాణ తీసుకొచ్చిండు, సో కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేటువంటి నిదానం చేస్తారు. ఏమనిపిస్తుంది అప్పుడు? శ్రీశైలం గారు ఆయన చావు నోట్ల కాదు, ఆయన ఏం చేసిందంటే ఆ యొక్క తెలంగాణ వాదాన్ని తానే చేసినది ఒక దాన్ని ఏమంటారు ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఆయన. కాంగ్రెస్లో ఉండి మేమందరం తెలంగాణ ఎంత తీసుకొచ్చినాం? సోనియా గాంధీ మీరు ఎవరైనా అడగండి, కాంగ్రెస్ కావాలని పోయిన దాంట్లో డాక్టర్ చిన్నారెడ్డి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణని స్టార్ట్ చేశాడు. దాంట్లో నేను ఒక మెంబర్ని. ఈ విధంగా ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు స్టాల్వార్డ్ ఆయన ఉన్నప్పుడు కూడా మేమందరం కాంగ్రెస్ అని అనేటోళ్ళం, తెలంగాణ అనేటోళ్ళం. కాబట్టి కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ అంటే అవుతుందా? దాన్ని ఆయన క్యాచ్ చేసుకున్నాడు. ఏ విధంగా కొద్దిగా రోడ్లకు వెళ్ళి బస్సుల మీద రాలేసి ఇంకేదో చేసి, ఇప్పుడు ఆయన ఏం చేసేది, ఆంధ్రాకి వెళ్ళి వచ్చే ప్రజలను మేము కోదాడ దగ్గర ఆపుతారనేది. అది తప్పు కదా. ఎప్పుడైనా నీవు చేసే కార్యక్రమం నువ్వు చేయాలి. అందుకని మామూలు ప్రజలు ఏం చేసినారు, వాళ్ళు పండగ సంక్రాంతి పోతే మేము ఆపుతామని చెప్పి అనేది. ఇలాంటిది రెచ్చగొట్టే కార్యక్రమం ద్వారా తాను ఒక ప్రాజెక్ట్ అయింది తప్ప రియల్గా తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వస్తుందా? మర్రి చెన్నారెడ్డి లాంటి వారు హేమహాయములు కాంగ్రెస్ కోసం పోరాటం చేసిండ్రు. వచ్చిందా? అప్పుడు పార్టీ అప్పుడు ఇవ్వలేదు. కానీ మాలాంటి వాళ్ళం కాంగ్రెస్లో ఉండి ప్రతినిత్యము కాంగ్రెస్లో ఉండి ఎక్కడ ఢిల్లీకి పోయినామంటే మేము తెలంగాణ ఇవ్వాలి, ఎవరిని కలిసినా కూడా తెలంగాణ ఇవ్వాలని ఒక నినాదాన్ని తీసుకొని పోయేటోళ్ళం. అది సోనియా గాంధీకి ఆమె అనుకొని ఓకే ఇంతమంది ఈ విధంగా ఇన్నేళ్ల నుంచి అడుగుతున్నారు కాబట్టి మనం ఇద్దామని చెప్పి ఆమె ఇచ్చింది. దాన్ని ఈయన మొత్తం తను క్యాచ్ చేసుకొని తానే నేను చేసిన ప్రొజెక్ట్ చేసుకొని ఈ విధంగా చెప్తా పోయింది తప్ప ఆయన చావు నోట్ల ఆయన ఒక్కడి పెడితే మిగతా చనిపోయిన వాళ్ళందరూ అసలు దీనికోసము ఈ ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు అర్పించారు? వాళ్ళని ఏమనుకోవాలి? వాళ్ళు ఎమోషన్ తోటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కానీ ఎమోషన్ క్రియేట్ చేసి నీవు ఈ యొక్క ప్రభుత్వం అంటే ఏర్పడి నీవు లాభపడ్డావు. అంతేగాని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. సోనియా గాంధీ ఇవ్వబట్టే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో ఇప్పుడు రీజనల్ పార్టీ చేస్తే తెలంగాణ రాలేదు. అది ఆ విధంగానే ఆయనకు ఒక నేషనల్ పార్టీ ఆయననే అన్నాడు కదా, తెలంగాణ సోనియా గాంధీ వల్లనే వచ్చిందన్నాడు. దాని తదనంతరం ఆయన తన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలకు అంటే తన పేరు మర్చిపోతారు, కాంగ్రెస్ను మర్చిపోయేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఆ స్లోగన్ తీసుకుంటే తప్ప ఇది 100% ప్రతి ఒక్కరికి తెలుసు. అది బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చిందని. ఎస్. అండ్ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ హయాంలో అన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇక ఇది ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అనే విధంగా గొప్పలు చెప్పారు. సో మీరేమో ఇలా ప్రాజెక్టు మొత్తం ఆగమైపోయింది, ఎక్కడ ఒకళ్ళ పర్రెలు బాసినాయి అంటున్నారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం బదలాం చేసే యోచనలే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంని తెర మీద తీసుకొచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా అంత పెద్ద ప్రాజెక్టును బదనాం అయితే చేయరు కదా. ఈరోజు నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టింది, పోచంపాడు కాంగ్రెస్ కట్టింది, శ్రీశైలం కాంగ్రెస్ కట్టింది. ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎవరైనా బదనాం చేస్తున్నారా? ఈరోజు దానికి ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం. ఎప్పుడో మన నాన్నల కాలం నాటి ప్రాజెక్టులు, తాతల కాలం నాటి ప్రాజెక్టులు ఈరోజు ఇరిగేషన్ ఇస్తుంది, మనం చూస్తున్నాము. తనే అన్నాడు ఇది 1,35,000 కోట్లతోటి ఎడుతున్నాం, 1 కోటి ఎకరాలకు ఇస్తుందని చెప్పి అని అన్నాడు. మరి ఏమైంది? అది చూస్తున్నాం కదా, మీరే టీవీలలో చూపిస్తున్నారు ఏ విధంగా పగుళ్ళు వచ్చినాయి. ఇంత సబ్స్టాండర్డ్ వర్క్ అనేది ఈ యొక్క ఏమంటారు ఇరిగేషన్ హిస్టరీలో జరగలేదు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇది చిన్న తప్పు కాదు. అది ఎందుకు జరిగింది? కేసీఆర్ గారు ఏ ఇంజనీర్ని కూడా దానికి వాళ్ళను ఏలు పెట్టియలేదు. తనే డిజైన్, తనే అన్నాడు కదా నేనే డిజైన్ చేసినా, నేనే అక్కడ కూర్చున్నా. అందుకని నేను కూర్చుంటే కాదు కదా, దానికి ఒక టెక్నికల్ వాళ్ళు ఉండాలి, ఇంజనీర్స్ ఉండి కట్టాలి. కాబట్టి ఇది దానివల్ల ఈరోజు ఇంకా నిజంగా చెప్పాలంటే అది ప్రతి మనిషి దగ్గర చేరలేదు. ఇంకా ఏదో అనుకుంటుండ్రు. బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే నిజంగా ఏం కాలేదనుకుంటున్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు కదా, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు అంటున్నారు. ప్రాజెక్ట్ కట్టుకుంటే స్టోరేజ్ చేసేదానికి, స్టోరేజ్ చేయలేదంటే డిఫెక్ట్ ఉన్నట్టయితే కదా. కాబట్టి 100% ఇది ఈ యొక్క రాష్ట్రానికి మన తెలంగాణ కూడా మనకి ఇది ఒక చెంపపెట్టు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత నాసిరకము పనులు చేయించి ప్రాజెక్టులే కూలిపోయేదానికి వచ్చిందంటే ప్రభుత్వానికి కూడా ఇది చెంపపెట్టు, ప్రజలకు కూడా ఇది వేరే రాష్ట్రంలో ఇది మనకు ఒక చెడు సంప్రదాయంగా మనం సృష్టించడం మన మీద చిన్న చూపు చూసేదానికి ఇది ఒక కారణమైంది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొన్న నల్గొండ సభ చూసే ఉంటారు మీరు.
ఆడ కుర్చీ వేసుకొని కూర్చొని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మంత్రులని ఎమ్మెల్యేలని ఏం వీకనికే పోతారు కాళేశ్వరం అనేటువంటి ఒక పదజాలం వాడిండు. సో ఎట్లా చూడవచ్చు అవన్నీ? ఈ తప్పుడు మాటలతోటి తెలంగాణ ఉన్నప్పుడు ఎమోషన్కు సృష్టించేదానికి ఈ మాటలు పనికొచ్చింది. కానీ ఈరోజు ఆ మాటలు ఎవరైనా అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? సభ్య సమాజంలో అలాంటి మాట ఇప్పుడు ఎక్కడ పోయినరు కాంగ్రెస్ వాళ్ళు ప్రాజెక్ట్ చూస్తారు. అదే కేసీఆర్ గారు అంతకుముందు గ్రామాల నుంచి మండల్ ప్రెసిడెంట్లను అందరి నాయకులను బస్సులు పెట్టి తీసుకుపోయి చూయించినావు. చూయిస్తే అదేదేమన్నా చార్మినారా చూయించి వచ్చేదానికి? అది చూయించేదానికి కాదు. అక్కడ వాటర్ అనేది ఉండాలి, దాంట్లో నిల్వ చేయాలి, ఆ యొక్క నీళ్లు మిగతా పొలాలకు ఇవ్వాలి. అలాంటి ప్రాజెక్టు ఏడాది రెండేళ్లనే అది కూలిపోతుంటే ఇప్పుడు చూద్దామని పోతే ఎవరిని చూడనియలేదు. నువ్వు మొత్తం అందరినీ అరేంజ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? మీరు అక్కడికి పోయి చూడాలి, చూసి నిజంగా డిఫెక్ట్ అయింది, ఇది తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. కానీ ఈ విధంగా ఇంకా ఏదో అవాకులు చవాకులు మాట్లాడితే అది ఆ పార్టీకి కూడా నష్టము, తనకు కూడా అది మంచిది కాదని చెప్పి నేను చెప్తాను. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. సో బడ్జెట్ సమావేశాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టని పరిస్థితి. సో ఏమనిపిస్తుంది? ఆయన బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పాలి, అధికార పార్టీ అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి, కానీ రాని పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? అసెంబ్లీకి ఎన్నికైందంటే ఏంది? రిప్రజెంట్ చేసేదానికి, ప్రజలను రిప్రజెంట్ చేసేదానికి. ఆయన పార్టీగా ఒక లెజిస్లేటివ్ పార్టీకి ఆయన ఎన్నిక కాబట్టాడు. ఆయన ఎంటైర్ పార్టీకి ఆయన రిప్రజెంట్ చేయాలి. కాబట్టి అసెంబ్లీలో ఉండి మాట్లాడాలి కదా. మాట్లాడినప్పుడు నీవు ఎంటైర్ మీ పార్టీ కూడా రిప్రజెంట్ చేస్తలేనట్టు అంటే ప్రజలను నీవు వాళ్ళను ఒక లెక్క చేయకుండా అంటే నువ్వు ఎన్నికైన దాన్ని దేనికోసం? ప్రజల కోసం ఎన్నికైనావు. నువ్వు అదే దాన్ని నువ్వు విస్మరించినవంటే అది ఎంత తప్పో తెలుసుకోండి. అంటే తనకు ఒక ఎన్నిక మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ తనకు ఎలాంటి మంచి ఒక అభిప్రాయం లేదు. తను ఏమనుకుంటాడు? నేను చెప్పిందే వేదం, నేను చేసిద్దే మంచి. కాబట్టి అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఒక సెట్టెడ్ కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం ఆ యొక్క ప్రొసీజర్ ప్రకారం మనం పోవాలా. నీవు ప్రొసీజర్లన్నీ ఏది నేను చేసిందే ప్రొసీజర్ అంటే అది చాలా తప్పు. ఆ విధంగా రాకపోవడం అనేది ఎంతోమంది దాన్ని ఇది తప్పుగా అని చెప్పి చదువుకున్న యూత్ అందరూ అంటా ఉన్నారు. ఇదేంటి? ఒక పార్టీ 10 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన ఈరోజు అసెంబ్లీకి వస్తలేడు. ఇదేంది? అంటే అసెంబ్లీ అనేది ఆయన సీఎం ఉన్నప్పుడే అసెంబ్లీనా? ఆయన సీఎం లేకుంటే అసెంబ్లీ కాదా అది? వాళ్ళందరూ ఎమ్మెల్యేలు గారా వాళ్ళు? కాబట్టి ఇది చాలా తప్పు. మనం కాదు, మీరు నేను అనుకోడు కాదు, యావత్ ప్రజలు కూడా దాని గురించి అసహించుకుంటుంది. ఇది చాలా తప్పని చెప్పి వాళ్ళు చెప్తారు.